ఫిలిస్తీన్లు ఎవరంటే సున్నతి లేనివారు. ఈ లోకంలో సున్నతి లేని వారితో మనకి సంబంధం ఉండకూడదు. సున్నతి లేనివారు అంటే అర్థం ఏంటంటే రక్షణ మార్పు లేనివారు. సున్నతి అన్నాడు దేవుడు ఎందుకు చేయించాడంటే అబ్రాహాముతో ఆదికాండంలో ఉంటుంది, ఇది నా నిబంధనకు గుర్తు. దేనికి గుర్తు? సున్నతి లేని వారందరూ నిబంధన జనులు కాదు, సున్నతి కలిగిన క్రైస్తవుడే నిబంధన జనులు. ఒక పాట ఉంటుంది, నిబంధన జనులం మనము, నిరీక్షణ ప్రజలం మనం, జనులం మనం, పరలోకపు వారసులు మనం. నిబంధన జనులతో ఉండాలి తప్ప నిబంధన జనులు కాని వారితో, సున్నతి లేని వారితో మనం ఏమాత్రం కూడా సమయాన్ని గడిపేవారుగా ఉండకూడదు. ఆనాడు ఆ ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు గొల్లియాతు ఏం చేస్తాడంటే దావీదుని తన దేవతల పేరట శపిస్తున్నాడట. తన దేవతల పేరట ఏం చేస్తాడండి? శపిస్తున్నాడు. మన దేవుణ్ణి శపించే వారితోన మనకు స్నేహం? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సంసోను తిమ్నాతునకు వెళ్ళాడు. అదొక స్థలం. కొన్ని స్థలాలకు, కొన్ని వ్యక్తులకు క్రైస్తవుడు దూరంగా ఉండాలి. సంసోను ఎవరు? నాజీరు చేయబడినవాడు. చిన్నప్పటి నుంచి మృతమైన దేహాన్ని కానీ, కొన్ని ఆహార పదార్థాలు కానీ, అపవిత్రమైన ఆహార పదార్థాలు కానీ, తన తలకు మంగళకత్తి కానీ పడలేదు. చిన్నప్పటి నుంచి సంసోను నాజీరు చేయబడినవాడిగా పెంచబడ్డాడు. తన తండ్రి మనోహ, తన తల్లి, వారిద్దరు కూడా ఇరువురు సంసోను చాలా చక్కగా పెంచుతూ వచ్చారు. ఈ సంసోను నాజీరు చేయబడినవాడు, ప్రభు కొరకు జీవించాల్సిన వాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా నాజీరు చేయబడిన వారమే. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారందరూ కూడా నాజీరు చేయబడిన వారే. బాప్తిజం దగ్గర దేవుని సేవకులు అడుగుతారు, మరలా లోకం వైపు వెళ్ళవు కదా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తావు కదా. అక్కడే మనం నాజీరు చేయబడ్డాం, అక్కడే మనం మునిగి మరలా పాపముల విషయమే పాతి పెట్టబడి మరలా పైకి లేస్తాం. ఇటువంటి సంసోను ఎక్కడికి వెళ్ళాడట? తిమ్నాతుకు వెళ్ళాడట. తిమ్నాతు దగ్గరికి వెళ్ళాడు. సంసోను తిమ్నాతుకు దగ్గరగా వెళ్ళాడు. ఎప్పుడు కూడా సాతాను, ఈ లోకము, మన శరీరము దేవునికి వ్యతిరేకంగా, పాపానికి దగ్గరగా, లోకానికి దగ్గరగా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు దగ్గరగా ఈ శరీరము, సాతాను, లోకము, లోకపు మనుషులు మనల్ని తీసుకుని వెళ్తారు. మొదట దగ్గరగా తీసుకెళ్తారు. మొదట ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? దగ్గరగా తీసుకెళ్తారు. ఆ తర్వాత జరగాల్సిన కథ అంతా జరుగుతుంది. అన్నాడు సంసోను కూడా తిమ్నాతులకు వెళ్ళాడట. నీవు నేను కూడా పాపానికి దగ్గరగా వెళ్ళడానికి వీలు లేదు, లోకానికి, లోక స్నేహాలకు దగ్గరగా వెళ్ళడానికి వీలు లేదు. నేను దినమున మీకు చెప్పాను, నిప్పుతో ఆటలు ఆడకూడదు, వాటికి దగ్గరగా మనం వెళ్ళడానికి వీల్లేదు. అలా దగ్గరగా వెళ్ళినప్పుడు మన ఆత్మీయ జీవితాలకు ఏమాత్రం కూడా క్షేమం కాదు. కొన్ని స్థలాల దగ్గరికి వెళ్ళకూడదు, కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, కొన్ని వీధుల దగ్గరికి వెళ్ళకూడదు, కొన్ని ఏరియాల దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే కొన్ని మన దగ్గరికి రానివ్వకూడదు. మంచిగా ఆత్మీయ జీవితాన్ని మంచిగా కొనసాగిస్తున్నప్పుడు అసూయ మనలో రావచ్చు, అది మన దగ్గరికి రానివ్వచ్చా? రానివ్వకూడదు. అసమాధానం రానివ్వచ్చా? రానివ్వకూడదు. పాపం అంటే కేవలం ఆ విషయాలు మాత్రమే కాదు, అసూయ, మత్సరము, ద్వేషము, పగ, కుట్ర, అసమాధానము, ప్రేమ లేకపోవడము, ఇది మనలో ఉండకుండా చూసుకోవాలి. మనకి దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అవి కొన్ని ఉన్నాయి. మనం దగ్గరగా కొన్ని దగ్గరికి వెళ్ళకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అవి కూడా కొన్ని ఉన్నాయి. మనం కొన్ని విషయాలకు దగ్గరగా వెళ్ళకూడదు, అవి చాలా ప్రమాదకరమే. కొన్ని విషయాలు మన హృదయంలోనికి రాకూడదు, అవి కూడా చాలా ప్రమాదకరమే. ఏదైనా సరే పాపము పాపమే. విషము విషమేనా? విషము అమృతమా? చెప్పండి. విషము విషమే. ఒక్క చుక్క గ్లాసు పాలలో వేసినప్పటికీ అది విషపు పాలు అవుతుంది, కానీ మంచి పాలు ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఏది కూడా మన దగ్గరికి రానివ్వకూడదు, పాప సంబంధమైనవి. ఆ పాప సంబంధమైన వాటి దగ్గరికి మనం కూడా వెళ్ళకూడదు. ఒకవేళ పదే మీరు ఫోన్ దగ్గరికి వెళ్తున్నారేమో,
ఫోన్ 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 24 గంటలు ఫోనే. ఈ ఫోన్ లేకపోతే బతకలేం. ఈ ఫోన్ లేకపోతే జీవించలేకపోతున్నారు మనుషులు. ఈ ఫోన్ లేకపోతే మనుషులు అసలు నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, తిరగలేకపోతున్నారు, పండుకోలేకపోతున్నారు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న వారు ఎవరైనా, మీరు ఎవరైనా ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. అస్తమానం ఫోన్ చూడను ప్రభువా, నీ వాక్యం చూస్తాను. ఏం చూస్తాను? వాక్యం చూస్తాను. నీ పరిశుద్ధ గ్రంథం ఉంది. అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. న్యూస్ చూడు, బాధపడు, ప్రార్థన చేయి. నీ ఇంటి పనులు చేసుకో, వంట పని చేయి, ఇంటి పని చేయి, ఆఫీస్కి వెళ్ళు, పని చేసుకో, కష్టపడు. 1 గంట 2 గంటలు నిద్రపో. రాత్రికాల సమయం అయితే 6 గంటలు 7 గంటలు నిద్రపో. మిగిలిన సమయంలో ప్రార్థనలో, వాక్యంలో, వాక్య ధ్యానంలో మీ బిడ్డల్ని దైవికమైన క్రమంలో నడిపించే విషయంలో ముందుకు వెళ్ళు. వై ఐఎమ్ టెలింగ్ దిస్, ఎందుకు ఈ విషయాలు చెప్తాను తెలుసా? ఈ ఫోన్లో ఎక్కడా లేనని ప్రమాదకరమైనవన్నీ ఎందులో ఉన్నాయి? ఎందులో ఉన్నాయి? ఎందులో ఉన్నాయి? మన పిల్లలకి అత్తారుపుత్తంగా ఫోన్ కొనిసిస్తాం. వాడు రూమ్లో ఉంటాడు, ఏవేవో చేస్తాడు, ఏవేవో మెసేజ్లు పంపిస్తాడు, ఏవేవో చూడవచ్చు, చెడిపోతాడు, పడిపోతాడు. ఫోన్కి దగ్గరగా వెళ్తున్న యవనస్తులారా, ఒకవేళ వాక్యాన్ని లైవ్లో ఎవరైనా వింటున్నవారైతే, ఒకవేళ మీ బిడ్డలు ఫోన్లు ఎక్కువగా చూస్తున్నవారైతే, ఒకవేళ మీరు చూడకపోవచ్చు, ఒకవేళ మీ బిడ్డలు ఎక్కువ చూస్తున్నారేమో, నీ భర్త ఎక్కువ చూస్తున్నాడేమో, నీవు ఎక్కువ చూస్తున్నావేమో, అస్తమానం ఫోన్ దగ్గరికి వెళ్ళకు. దాని యొక్క క్యాప్టివిటీలోకి మనం వెళ్ళిపోతాం, దాని చెరలోకి మనం వెళ్ళిపోతాం. దాని దగ్గరికి వెళ్ళకు. నా యూట్యూబ్లో అందరి దగ్గర యూట్యూబ్ ఉంటుంది కదా, అందరి దగ్గర యూట్యూబ్ ఉంటుంది. పనికి మళ్ళీ డ్యాన్స్ వీడియోలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఆ షార్ట్లే చూడడం మానేసిన మొత్తానికి. ఎందుకంటే మనం దేవుని విషయాలు ఏదో చూద్దామని ఇలా తిప్పుతాం. వెంటనే ఏవేవో సినిమా పాటలు, చెత్త మాటలు, బూతు మాటలు అవి వచ్చేసి డ్యాన్సులు వేస్తున్న వీడియోస్ వస్తూ ఉంటాయి. వెంటనే చెయ్యి అని చెప్పి పాడేస్తాం. అన్నం తిన్నప్పుడు ఏగో దోమో వాళ్ళతో ఏం చేస్తాం మనం? చెప్పండి. మంచి బిర్యానీ వండుకుని మంచి ఆహారం తింటున్నాం, ఏ దోమో ఏగో మన అన్నంలో పడితే ఏం చేస్తాం చెప్పండి? దాన్ని తీసి కొంతమంది అన్నమే తినడం మానేస్తారు మొత్తానికి. నేను కూడా అదే కేటగిరీ. ఎక్కడైతే పడిందో మొత్తం అన్నం అలా తీసి పక్కన నడుస్తారు. మరి మన జీవితం అంతకంటే అమూల్యమైంది. మీరు విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొన్నాడట. క్రీస్తు న్యాయపీఠం మీద ఒక దినమున లెక్క అప్పచెప్పాలి. ఏం చేసావు అని అడగడు, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఏం చేసామో, ఎందుకు చేసావు అని అడుగుతాడు, అది లెక్క. ఏం చేసావు అని అడగడు, ఎందుకు చేసావు అంటాడు. పదే టీవీ దగ్గరికి వెళ్తున్నామేమో, ఆ టీవీలో వచ్చే సీరియల్, ఆ టీవీలో వచ్చే సినిమాలు, ఆ టీవీలో వచ్చే పాపిస్టి టీవీ షోలు, భయంకరమైన షోలు, డబుల్ మీనింగ్ షోలు. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే చాలా బాధగా ఉంది. ఏంటో సమాజం పాడైపోతుంది, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, చిన్న బిడ్డలను కూడా రేప్ చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. అరే దేశం, ప్రపంచం పాడైపోయింది. ఒక్కొక్కరు ఎంత శ్రావ్యంగా, ఎంత అద్భుతంగా మాట్లాడతారో. కానీ వీరే మరలా చిన్నపిల్లలతో సహా ఒక ప్రోగ్రాంలు పెట్టి, ఆ ప్రోగ్రాంలు కొన్ని పేర్లు పెట్టి, ఆ ప్రోగ్రాంలో చిన్నపిల్లలతో సైతం ఏం చేస్తూ ఉంటారు? డ్యాన్సులు వేస్తూ ఉంటారు, చిన్న దుస్తులు వేసి. ఆ చిన్న మనుషులు, పసి మనసుల్లో మీరు ఏం నాటుతున్నారు? మరలా ఏమీ అవ్వకూడదు, ఏమీ జరగకూడదు. టీవీ షోలు, పనికిరాని టీవీ షోలు. ఈనాడు బిగ్ బాస్ లాంటి పనికిరాని టీవీ షోలు చూసేవాళ్ళు ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో, బీ కేర్ఫుల్. మీ ఇల్లే ఒక బిగ్ బాస్ అయిపోతుంది, జాగ్రత్త. అవన్నీ చూడటం వల్ల మన జీవితాలకి ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. వాక్యం పెట్టుకొని విను, పాటలు పెట్టుకొని విను. నీతిమంతు నీటిలో రక్షణను గురించిన ఉత్సాహ సునాద గీతాలు ఏమవుతాయట? వినబడతాయి. చక్కగా ఎప్పుడు నీ ఇంట్లో మంచి హోమ్ థియేటర్ కొన్నావు, ఇచ్చిన సంపాదనంతా దేవుడే ఇచ్చాడు. ఒక్క పాటని ఎప్పుడైనా పెట్టుకున్నావేమో, ఒకసారి నువ్వు సరి చేసుకో, ఒకసారి ఆలోచించాయి. నీకు ఇచ్చిన ధనమంతా ఎగిరిపోతే జాగ్రత్త, నువ్వు దేవుడి కొరకు ఉపయోగించకపోతే. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, టీవీ షోల దగ్గరికి వెళ్తున్నామా, టీవీల దగ్గరికి వెళ్తున్నామా అన్నాడు. సంసోన్ ఎక్కడికి వెళ్ళాడటండి? తిమ్నాతు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తిమ్నాతు. లోక సంబంధికుల దగ్గరికి, పాప సంబంధికుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. తిమ్నాతు దగ్గరికి వెళ్తున్నాడు సంసోను. ఇప్పుడు ఏమని చెప్పిన, తిమ్నాతు దగ్గరికి వెళ్ళిన సంసోను ఇప్పుడు తిమ్నాతులోకి వెళ్ళిపోయాడు. అంటే మీకు అర్థమయ్యే విషయం చెప్తాను. ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన ఒక మనిషి ఇప్పుడు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు.
ఒక బిల్డింగ్ ప్రమాదం జరుగుతుంది, అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు మొదట ఆ వ్యక్తి. ఇప్పుడు బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. ప్రమాదం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మీరు చెప్పాలి? ఎక్కువ అవుతుంది. సంసోను కూడా తిమ్నాతు దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్, తర్వాత తిమ్నాతులోకి వెళ్ళాడు. చూడండి అక్కడ ఉంది, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తర్వాత ఏం చేస్తాడు, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని ఫస్ట్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత తిమ్నాతులోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకదానిని చూశాడు. అంతే, పతనం ఏమైందంటే స్టార్ట్ అయిపోయింది. అన్నాడు దీనా కూడా ఆదికాండం 34వ మొదటి వచనం చదవండి ఒకసారి. యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను అన్నాడు. దీనా ఆ దేశపు కుమార్తెలను ఏం చేయడానికి వెళ్ళిందట? ఈమె చూడడానికి వెళ్ళింది. ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్తే ఈమెను ఒక ఆయన చూశాడు. ఆయన పేరే షెకెము. ఏం పేరండి? సంసోను తిమ్నాతుకి వెళ్ళాడు, ఈయన ఒక ఆమెను చూశాడు. ఆమె పేరేంటి? పేరు లేదు కానీ ఫిలిస్తీయుల కుమార్తె ఒక కుమార్తెను చూశాడు, ఒక అమ్మాయిని చూశాడు అన్నాడు. దేనా వెళ్ళింది, షెకెము చూశాడు. సంసోను వెళ్ళాడు, ఒక స్త్రీని చూశాడు. తిమ్నాతుకు వెళ్ళడం వల్ల, తిమ్నాతుకు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం చెప్తాను చూడండి. సున్నతి లేని మనుష్యులతో సహవాసము సంబంధం. ఫిలిస్తీయులు దేనికి గుర్తుగా ఉన్నారు చెప్పండి? సున్నతి లేని మనుష్యులతో సంబంధం. దావీదు అన్నాడు, అంటాడు మొదటి సమూయేలు గ్రంథంలో, మీకు చదవను కానీ రిఫరెన్స్ చూపించాను కానీ 17వ అధ్యాయంలో 26వ వచనంలో దావీదు ఈ విధంగా అన్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. అంటే ఫిలిస్తీయులు ఎవరంటే సున్నతి లేనివారు. ఈ లోకంలో సున్నతి లేని వారితో మనకి సంబంధం ఉండకూడదు. సున్నతి లేని వారు అంటే అర్థం ఏంటంటే రక్షణ మార్పు లేనివారు. సున్నతి అన్నాడు దేవుడు ఎందుకు చేయించాడంటే అబ్రాహాముతో ఆదికాండంలో ఉంటుంది, ఇది నా నిబంధనకు గుర్తు. దేనికి గుర్తు? సున్నతి లేని వారందరూ నిబంధన జనులు కాదు, సున్నతి కలిగిన క్రైస్తవుడే నిబంధన జనులు. ఒక పాట ఉంటుంది, నిబంధన జనులం మనము, నిరీక్షణ ప్రజలం మనం, జనులం మనం, పరలోకపు వారసులు మనం. నిబంధన జనులతో ఉండాలి తప్ప నిబంధన జనులు కాని వారితో, సున్నతి లేని వారితో మనం ఏమాత్రం కూడా సమయాన్ని గడిపేవారుగా ఉండకూడదు అన్నాడు. ఆ ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు గొల్లియాతు ఏం చేస్తున్నాడంటే దావీదుని తన దేవతల పేరట శపిస్తున్నాడట. తన దేవతల పేరట ఏం చేస్తున్నాడండి? శపిస్తున్నాడు. మన దేవుణ్ణి శపించే వారితోనా మనకు స్నేహం? మన దేవుడు అంటే పడలేని వారితోనా మనకి స్నేహం, మనకి సహవాసం? ఒకసారి ఆలోచన చేయండి. మరలా దేవుని ప్రజలతో సహవాసం ఉండదు. అట్లానే ఉంటున్నామా? మనకు ఉండాల్సింది స్నేహం, సహవాసం దేవునితో, దేవుని సేవకులతో, దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి. లోకంతో ఎంతవరకు ఉండాలో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే, కానీ మనం చర్చిలో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, లోకంలో మాత్రం వారితో సహవాసం. ఈరోజు వాక్యం ఎవరికైతే వెల్లడి చేయబడుతుందో మీరు సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను అన్నాడు. తిమ్నాతు దేనికి గుర్తుగా ఉందంటే దేవునికి వ్యతిరేకులు. ఈ సున్నతి లేని వారు ఎవరికి వ్యతిరేకులు చెప్పండి? దేవునికి వ్యతిరేకులు. ఇది తిమ్నాతుకు గుర్తు. రెండోదిగా సంసోను మరొక ప్లేస్కి వెళ్ళాడు. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను ఎక్కడికి వెళ్ళాడండి? ఇప్పుడు గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతిని చూచి ఆమె యొద్ద చేరును. గాజా అనుభవం దేనికి గుర్తుగా ఉందంటే దేవునిని విడిచిపెట్టిన వారు. గాజా అనుభవం ఏంటి చెప్పండి? మొట్టమొదటిగా తిమ్నాతు దేనికి గుర్తు అంటే దేవునికి వ్యతిరేకులు, దేవుడు అంటే పడదు. రెండోదిగా గాజా దేనికి గుర్తుంటే దేవునిని ఏం చేసిన వారు. ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే అక్కడ సంసోను గాజాకి వెళ్ళి ఎవరిని చూసాడట? ఒక వేశ్య. ఇప్పుడు చూడండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదట హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి ఆ వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి. చాలండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడు అంటే యెహోవాను విసర్జించి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే బహుగా వ్యభిచరించిన వారైపోయారు. అంటే దేవుని విడిచిపెట్టిన వారిని దేవుడు ఏమని పోలుస్తున్నారంటే వ్యభిచారులుగా, వేశ్యలుగా, దేవుడు ఆత్మ సంబంధమైన వ్యభిచారముగా, వేశ్యతనము చేస్తున్న వారుగా దేవుడు పోల్చాడు. ఎలాగైతే సమాజంలో ఒక కుటుంబంలో ఒక భర్తని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ఒక అమ్మాయి జీవిస్తూ ఉంటే ఏమంటారంటే వేశ్య అంటారు. పాపపు కార్యాలు చేస్తూ ఉంటాయి. దేవుడు కూడా దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి ఎరిగి ఉండి, దేవుని సత్య కార్యాలు తెలుసుకొని
ఆయన మేలును అనుభవించి దేవుని నుంచి దూరమైపోతారు. చూసారు కొంతమంది ఉంటారు. అటువంటి వారితోనట దేవుణ్ణి విడిచిపెట్టిన వారితో, దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారితో ఒక క్రైస్తవుడు ఏమాత్రం కూడా సహవాసము చేయకూడదు అన్నాడు. గాజాకు వెళ్ళి ఒక వేశ్యతో అన్నాడు సంసోను ఏం చేస్తున్నాడు చెప్పండి? సహవాసము, స్నేహము చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట, దేవుణ్ణి విడిచిపెట్టిన వారితో, దేవుణ్ణి వదిలేసిన వారితో చాలామంది చూస్తున్నాం మనం. చాలామంది క్రైస్తవులు దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని విడిచిపెట్టేసిన వారితో సహవాసము చేయాలా చేయకూడదా? దేవునిలోకి వచ్చి దేవుని నమ్మి ఈవెన్ బాప్తిజాలు కూడా తీసుకొని ప్రభు బలలో కూడా పాలుపంపులు పొంది చాలా కాలం అన్నిట్లో కూడా పాల్గొని దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. చూసారు కొంతమంది ఉన్నారు. ఇబ్రీ గ్రంథంలో ఉంది, వారు బుద్ధి లేని వారట, వారు ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారట. అటువంటి వారితో మాట్లాడవచ్చా? అటువంటి వారితో సహవాసం చేయవచ్చా? అటువంటి వారితో అసలు వందనమైన నమస్కారమైన తెలియపరచవచ్చు అంటే దేవుని వాక్యం అంటది నో నో. వారు యాంటీ క్రైస్ట్, వారు అంత్యక్రీస్తులతో సమానం చెప్పి యోహాను చెప్పడం మనం చూస్తాం తన పత్రికల్లో. దేవుని విడిచిపెట్టిన వారితో, మహిమను కోల్పోయిన వారితో, ఇకాబోధు అనుభవం వచ్చిన వారితో, మందిరము లేని వారితో, ప్రార్థన లేని వారితో, వాక్యం లేని వారితో, పరిశుద్ధత లేని వారితో, దేవుణ్ణి వదిలేసిన వారితో స్నేహాలు, సంబంధాలు వారి దగ్గరికి ఏమాత్రం కూడా మనం వెళ్ళకూడదు. స్నేహాలు, సంబంధాలు ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు. దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను. ఇది రెండవ అనుభవం, గాజా అనుభవం ఏంటంటే ఆనాడు దేవుణ్ణి విడిచిపెట్టిన వారు. ఎవరు చెప్పండి? వారు దేవుణ్ణి విడిచిపెట్టిన వారు. ఆనాడు ఏలీ కుమారులు ఒఫ్నీ, ఫినెహాసు దేవుని విడిచిపెట్టేసిన వారు, దేవుని విడిచిపెట్టేసిన వారు. అక్కడ ఒఫ్నీ భార్య లేకపోతే ఫినెహాసు భార్య ఒక మాట అంటది, తన పుట్టిన బిడ్డ జన్మనిస్తూ ఫినెహాసు భార్య ఒక మాట అంటది, ఇకాబోధు. ఏంటిది? ఇకాబోధు అంటే దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల నుంచి, ఇశ్రాయేలు దేశం నుంచి ఏమైంది? దూరంగా వెడలిపోయింది. దేవుని మహిమను కోల్పోయిన వారితో. అదేవిధంగా వాక్యం లేని సంఘాల్లో కూడా ప్రజలు ఉండకూడదు. నిజంగా చెప్తున్నాను, వాక్యం లేని సంఘాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, భారతదేశంలో చాలా ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా చాలా ఉన్నాయి. వాక్యం లేని సంఘాలు, మాదిరి లేని సంఘాలు, మాదిరి లేని సేవలు, ఆత్మ నడిపింపలేని సేవలు, సరిగా దేవుని సేవకుడు వాక్యం పెట్టలేని సంఘాలు చాలామంది ఉన్నాయి. చాలా సంఘాలు ఉన్నాయి. అటువంటి సంఘాలు, చచ్చే సంఘాలకు వెళ్తున్న ప్రజలు వాళ్ళు కూడా ఏమవుతారు? ఆధ్యాత్మికంగా ఏమవుతారు చెప్పండి? చస్తారు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా అందరూ చస్తాం. దేవుని వాక్యాన్ని సరిగ్గా సిద్ధపడి చెప్పలేని సేవకులు చాలామంది ఉన్నారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేని సేవకులు చాలామంది ఉన్నారు. మా నాన్నగారు మోకాలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, రెండిటికి 2 కాయలు ఉంటాయి, మోకాల మీద కూడా 2 మచ్చలు ఉంటాయి. నాకు కూడా నెమ్మదిగా వస్తున్నాయి, కావాలంటే మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తా. చిన్న కాయ స్టార్ట్ అవుతుంది. చెట్టు ఫలాలు చూసి ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు నిజమైన సేవకుడు కాదో సోది బోధ, ఎంతసేపు ఆ కథలు ఈ కథలు, ఎంతసేపు పెట్ట కథలు, ఒక 10 నిమిషాలు పోగొట్ట మాటలు చెప్పేసి ముగిస్తున్న సేవకుల దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్తున్న వారిని నిజమైన జీవం కలిగిన దేవుని సంఘానికి మీరు నడిపించవలసిన బాధ్యత మీది. ఎందుకంటే అగ్నిలో నుండి లాగిపోయినట్లుగా కొంతమందిని మనం ఏం చేయాలి? లాగాలి. నీవు జీవిస్తున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ ఆ సంఘపు దూతలకు చెప్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీవు జీవిస్తున్నావని పేరు మాత్రమే ఉంది కానీ నీవు. అటువంటి సంఘాలు చాలా ఉన్నాయి విశాఖపట్నంలో, నాకు తెలుసు. వాక్యం లేదు, ఫైర్ లేదు, మంట లేదు, ఆత్మ నడిపింపు లేదు, సోది బోధ కానుకల కోసమే. ఎప్పుడు వారి రాజ్యాలు నిర్మించుకోవడమే, డాబాలు కొట్టుకోవడమే, ఫ్లాట్లు కొట్టుకోవడమే, అక్రమ సంబంధాలు కలిగి సాక్ష్యం లేకుండా జీవించడమే. ఎందుకయ్యా జీవించి? ఎందుకు? వ్యర్థమే కదా. ఎందుకు అటువంటి బ్రతుకులు? అటువంటి వారు చాలామంది ఉన్నారు. నెంబర్ 2 గాజా అనుభవం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టిన వారు. మూడోదిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. మూడవదిగా ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టండి? ఇది ఏ లోయ? షోరేకు లోయలోనున్న దెలీలా. మూడవదిగా ఈ దెలీలా ఏం చేస్తుందంటే సంసోనికి ఫిలిస్తీన్ల సర్దారుల దగ్గర డబ్బులు తీసుకొని, వెండి నాణాలు తీసుకొని సంసోన్ని ఏం చేస్తుందంటే లాలన చేసి, సంసోన్ని వలవేసి, సంసోన్ని చేజెక్కించుకుంది. మూడవదిగా షోరేకు లోయలో ఉన్న ఆ దెలీలా అనే స్త్రీ, ఆ యొక్క షోరేకు లోయ ఆ స్థలము ఏ పాఠాన్ని నేర్పిస్తుందంటే దేవుని ప్రజలను వలలు వేసేవారు. దేవుని ప్రజలకు ఏం చేస్తారట? వలలు వేస్తారు.
అన్నాడు సంసోనికి వలలు వేస్తున్నారు. తన బలం ఎక్కడుందో తెలుసుకొని తను ఏం చేద్దామని, బలహీనుని చేద్దామని. ఈనాడు సాతాను కూడా, ఇది మనుషులు ఎక్కువగా చేరిగాని సాతాను చేసే పని. మన బలం ఎక్కడుందో తెలుసుకొని సాతాను ఏం చేస్తారంటే, మన బలహీనత ఎక్కడుందో తెలుసుకొని, మన బలం ఎక్కడుందో తెలుసుకొని అక్కడ దెబ్బ కొట్టి మనల్ని ఏం చేస్తారంటే, వలలు వేసి లాలన చేసి మనల్ని ఏం చేస్తారంటే సత్య మార్గంలో నుంచి తప్పుద్రోవ పట్టించి కుడి ఎడమల వైపుకు సాతాను తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే సాతాను దొంగ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మనం చెప్పడం మనం చూస్తాం. మరి ఏ స్థలానికి వెళ్ళాలి పాస్టర్ గారు అంటే, న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఒక్క పుస్తకం మీరు ముందుకు వెళ్ళండి. రూతు గ్రంథం రండి, 1వ అధ్యాయం. ఇది చెప్పకపోతే అసలు ఏం బాగోదు. రూతు గ్రంథం 1వ అధ్యాయం. ఏ స్థలానికి వెళ్ళాలండి పాస్టర్ గారు అంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందరూ కలిసి చూద్దాం. లెట్ us read together. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం అందరూ కలిసి చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే. ఎక్కడికి వెళ్తానంటుంది రూతు చెప్పండి? బెత్లెహేము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానంటుంది? మోయాబు శాపగ్రస్తమైన పాప భరితమైన ఆ ప్రాంతము నుంచి. నాకు గాజా వద్దు, నాకు మోయాబ్ వద్దు, నాకు షోరేకు లోయ వద్దు, నాకు తిమ్నాత్ వద్దు, నాకు ఏం కావాలంటే బెత్లెహేము. ఏం కావాలి? నాకు బెత్లెహేము కావాలి. నాకు దేవుని ప్రజలు కావాలి, దేవుని సేవకులు కావాలి, దేవుని జనులు కావాలి, విశ్వాసులు కావాలి, దైవికమైన కుటుంబం కావాలి. నాకు కావాల్సింది, నాకు బెత్లెహేము కావాలి. 5 సంవత్సరాల క్రితం నేను కూడా అదే అనుకున్నాను. నాకు ఈ పాప లోకం వద్దు, ఈ పాపపు కార్యాలొద్దు, ఈ జాబ్ నాకొద్దు, ఈ లోక సంపద నాకొద్దు, ఈ సుఖ భోగాలు నాకొద్దు. అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమయ్యే మేలను ఎంచుకొని ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు నా చెవిలో చెప్తున్నట్లుగా కనిపించి జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు అప్పగించుకున్నాను. ఈ స్థలానికి వచ్చాను, ఇక్కడ నిలబడ్డాను. అప్పటి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించడం నా కళ్ళారు నేను చూస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే పాపిష్టి స్థలాలను, ప్రాంతాలను విడిచిపెట్టి, దేవునికి ఆయాసకరమైన ఎప్పుడైతే విడిచిపెట్టి, అన్నాడు రూతు చెప్తున్నట్లుగా, అమ్మా నయోమి అత్తగారు, నేను నీతో ఉంటాను, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడే ఉంటాను, నువ్వు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే, నీ దేవుడే, నీవు ఎక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే. ఈరోజు ఒక మాట చెప్పు, దైవజనుడా, సంగమా, ఈ దేవుని ఇంటికి వచ్చాను, ఇక్కడే జీవిస్తాను, ఇక్కడే నేను మరణిస్తాను, ఇక్కడే నా పెట్టిని మీరే తీసుకెళ్ళాలి, నా పిల్లలు కూడా ఇక్కడే ఉండాలి, నా మనవలు కూడా ఇక్కడే ఉండాలి, నా ముని మనవలు ఇక్కడే ఉండాలి, నా సంతతి ఇక్కడే ఉండాలి. ఇది దేవుని ఇంటిలో ఎప్పుడు నేను ఇక్కడే నివసిస్తూ నా జీవితం అట్లా ముందుకెళ్ళాలి అన్నాడు. రూతు కూడా అదే తీర్మానం, అదే నిర్ణయం తీసుకుంది. అతమా, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే ఉంటా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాప నేరదు, వేరు చెయ్యనేరదు. 18వ వచనం అందరూ కలిసి చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నయోమికి అప్పుడు అర్థమైందట. 18వ వచనం అందరూ కలిసి చూద్దాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఈరోజు దేవునితో కూడా నువ్వు రావటానికి, దైవజనుడితో కూడా రావడానికి, తోటి విశ్వాసులతో, సంఘ బిడ్డలతో నీవు రావడానికి, పరిశుద్ధులతో కలిసి రావడానికి నీ మనసు కూడా ఈరోజు కుదిరితే, ఒక మాట చెప్తాను, చెప్పంటారా, నీ మనసు కూడా ఈరోజు కుదిరితే అయిపోయింది దీని జీవితం, రూతు జీవితం అని అనుకున్న వాళ్ళంతా నోళ్ళు వెళ్ళబట్టే విధంగా దేవుడు ఆనాడు రూతును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించగలడు. ఆమేన్. ఒక్క మాట చెప్పండి, ఆ రూతు, ఆ యవ్వన అమ్మాయి ఓర్పాతో వెళ్ళిపోయి ఉంటే చరిత్ర ఉండదా? ఓర్పాతో మోయాబు దేశానికి వెళ్ళిపోయి ఉంటే చరిత్ర ఉండేదా? కష్టమే. మమ్మీ లేదు, డాడీ లేరు, భర్త లేడు, తండ్రి ఇంటి వారు, తల్లింటి వారు, స్నేహితులు, రక్త సంబంధులు, బంధువులు ఎవరు లేరు. మా అత్తతో వెళ్ళాలా. కానీ ఆమె వెళ్ళింది అత్తతో కాదు, తన అత్తపక్షంగా ఎవరున్నారు? తన అత్త ఏ దేవుని నమ్ముకుంది? ఇశ్రాయేలు దేవుడైనా యెహోవాను నమ్ముకుంది. నా అత్త దేవుడే నా దేవుడు అనుకుంది. అందుకే పాట ఉంటుంది కదా, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం
బాటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. పరిస్థితులన్నీ వ్యతిరేకిస్తున్నా, నువ్వు ఉన్నావు కదా, నీ వెనకాల వస్తున్నా. ఆగు ప్రభు, వస్తున్నా. ఇందాక మనం పాడుకున్నాం కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నువ్వు ఉన్నావా, అది ఏ పరిస్థితిని వెనకాల వచ్చేస్తా. అది పోలబాటైనా అలా నడుచుకుంటూ వస్తా. ఈరోజు బండి మీద వస్తున్నప్పుడు పిఎంపాల నుంచి, నీతో ఉంటే జీవితం, ఆ పాటే పాడుకుంటూ వస్తున్నాను. వేదనైన రంగుల పైన పర్లేదు, ఎంత దూరమైనా ఐఎమ్ రెడీ అని చెప్పి అనుకుని వస్తున్నాను. నీతో ఉంటే జీవితం, వేదనైన ఏంటంట రంగుల పైన. బాట ఏదైనా పువ్వుల కుసుమం, నువ్వేనా ప్రాణాధారము, నువ్వేనా జీవాధారము, నువ్వు ఉంటే చాలయ్యా. ఈ తీర్మానం ఈరోజు నువ్వు చేసుకుంటే, నేను ఎక్కడికో వెళ్ళను ప్రభా. ఇదిగో నీ పరిశుద్ధులు ఉండే స్థలము, నీవు ఎక్కడైతే మనం మోకాలు వేస్తామో అదే ఆయన స్థలము. ఆయనతో నడవడమే అదే ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభవము అన్నాడు. రూతుకి మనసు కుదిరిందట నయోమితో వెళ్ళడానికి. అప్పుడు వారిద్దరూ కలిసి ఏమైనా చెప్పండి, వారు బెత్లెహేమునకు ప్రయాణమై, వారు బెత్లెహేమునకు వచ్చే వరకు, వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చిన వరకు ప్రయాణము చేసిరి. ఇద్దరుగా వచ్చారండి. రూతు బోయాజుని పెళ్లి చేసుకుంది, ముగ్గురు అయ్యారు. రూతు బోయాజుని పెళ్లి చేసుకున్న తర్వాత కుమారుడు పుట్టారు. ఎంతమంది అయ్యారు? నలుగురు అయ్యారు. ఆ కుమారుడు మరలా ఎంతమంది కుమారులు పుట్టారు మనకి డీటెయిల్స్ లేవు, కానీ మరలా ఆ కుమారుడు మరలా వివాహమైంది. ఆ సంతానం అలాగ పెరిగి మహావృక్షమైంది. ఆ సంతానం నుంచే యెషై వచ్చాడు, దావీదు వచ్చాడు, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎంత దీవెనండి, ఎంత దీవెన. ఎందుకని ఉరకన వచ్చేస్తాయి ఆశీర్వాదాలు? ఎందుకని మీరు చెప్పాలి? గాజా విడిచిపెట్టింది, మోయాబు విడిచిపెట్టింది, తిమ్నాతు విడిచిపెట్టింది, షోకోరు లోయ విడిచిపెట్టింది. నువ్వు కూడా విడిచిపెట్టాల్సిన విడిచిపెడితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు దీవెన తప్పకుండా అనుగ్రహిస్తాడు.